హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య దర్శన్ని ఎలా దగ్గర చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్కన లహరి పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తుంది. అతను లహరిని ఎలాగైనా సరే దగ్గర చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆనంద భైరవి మీద కోపంతో పార్టీకి వచ్చిన అతను ఎలాగైనా సరే లహరిని మనం ప్రేమించి దగ్గరికి చేసుకోవాలి అని ప్లాన్లో ఉంటాడు. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లేట్ నైట్ దాకా లహరి ఇంటికి రాదు. ఈ విషయం ఆనందకి తెలుస్తుంది. లహరి ఎందుకు ఇలాగా నాకు చెప్పకుండా వెళ్ళింది, ఎప్పుడు కూడా ఇలా లేట్ నైట్ దాకా ఎక్కడికి వెళ్ళదే నాకు చెప్పకుండా, కానీ ఈసారి మాత్రం నాకు చెప్పకుండానే అలా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేస్తుంది? ఇది తనకి పుట్టిన బుద్ధేనా, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పారా అని చెప్పి లహరి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు పక్కన అనన్య లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి, నీ పని అయిపోయినట్టే. నీ మీద పగని నేను నీ కూతురు మీద తీర్చుకోబోతున్నాను. ఇక నుంచి నేను చెప్పిన దారిలోనే లహరి నడవబోతుంది. ఇక నువ్వు తన క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తావో నేను చూస్తాను. ఇక నా చెప్పు చేతల్లోనే ఉంటుంది లహరి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పార్టీ కంప్లీట్ చేసుకున్నాక లహరి రాత్రిపూట ఇంటికి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. కానీ ఆనంద తలుపు తీయదు. గదిలోనే చూస్తూ ఉంటుంది. కానీ అనన్య వచ్చి డోర్ సైలెంట్గా తీస్తుంది. అనన్య లోపలికి రా అని పిలుస్తూ ఉంటుంది లహరిని. ఇక లహరి చప్పుడు చేయకుండా అలా స్లోగా లోపలికి వస్తుంది. ఏంటి, పార్టీని బాగా ఎంజాయ్ చేసావా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంద ఈ మాటలన్నీ వింటూనే ఉంటుంది గదిలో నుంచి. బాగా ఎంజాయ్ చేశాను వదిన, ఇదంతా నీ సపోర్ట్ వల్లే, నువ్వు చెప్పడం వల్లే నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది. అంటే ఇది లహరికి పుట్టిన బుద్ధి కాదన్నమాట. ఇంత రాత్రిపూట పార్టీకి వెళ్ళి వచ్చిందా లహరి, అది కూడా నువ్వు ఐడియా ఇచ్చావన్నమాట, అంటే నువ్వే పంపించావన్నమాట అని అనటంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లహరి అంటుంది, ఇదంతా నువ్విచ్చిన ధైర్యమే వదినా అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. అంటే ఇది అనన్య ఇచ్చిన ధైర్యమే అన్నమాట, చెప్తా అనన్య సంగతి అని ఆనంద అనుకుంటూ ఉంటుంది. ఇక లహరి అనన్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను వదిన, పార్టీని డ్యాన్స్ చేశాం, అంతా ఎంతో బాగుంది. ఇన్నాళ్ళు నేను ఇన్ని పార్టీల్ని మిస్ అయిపోయాను. ఇది ఈరోజు నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ వదిన అని చెప్తూ ఉంటుంది లహరి. ఇక నుంచి నీకు నేను ప్రతి పనిలోనూ సపోర్ట్గానే ఉంటాను. ఎప్పుడైనా సరే ఇంక ఇలాంటివి ఏవైనా ఉంటే నాకు చెప్పేసి నువ్వు వెళ్ళు. నేను నీకు ధైర్యంగా ఉంటాను, సపోర్ట్ చేస్తాను. ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను అని మాట ఇస్తూ ఉంటుంది. ఇక లహరి సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది, ఈ అనన్యని అసలు ఏం చేయాలి, ఇంట్లో అందరినీ కూడా ఇలానే పాడు చేసేస్తోంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్యని అక్కడ ఇంట్లో పని మనిషి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు, మీరిద్దరూ వేరువేరుగా పడుకుంటున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య అవును అని చెప్పడంతో, ఎందుకమ్మా అలా ఉంటున్నారు, పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు కదా, ఎంతటి మగాన్నైనా సరే తనలోకి వశం చేసుకోవటానికి నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా అని చెప్తూ ఉంటుంది. ఏంటది అని శరణ్య అడుగుతుండగా, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆ మందు ఇస్తారు, అది ఆ మందు అతనికి ఇస్తే ఇక ఎలాంటి వాళ్ళైనా సరే దగ్గరికి చేరవలసిందే, మీ చుట్టూనే తిరుగుతారమ్మా, మీ కొంగు పట్టుకొని తిరుగుతాడు దర్శన్ బాబు అని చెప్తూ ఉంటుంది. అవునా, ఎక్కడ ఉంటారు అని చెప్పడంతో ఇక తను ఎక్కడ ఉంటారు, ఎలా మందిస్తారు అంత వివరంగా చెప్తూ ఉంటుంది. నేను అయితే అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్తూ ఉంటుంది శరణ్య. ఇక తర్వాత అనన్య ఇదంతా పక్క నుంచొని వింటూ ఉంటుంది. ఇక సర్వెంట్ చెప్తూ ఉంటుంది, అమ్మ మీరు చెప్పినట్టుగానే చెప్పానమ్మా అని అనన్యతో సైగ చేసి చెప్తూ ఉంటుంది. ఇక మిగతా కథ నేను నడిపిస్తాను, నేను చూసుకుంటాను అని అంటుంది. ఇక శరణ్యని అనన్య ఏం చేయబోతుంది, అసలు అనన్య ప్లాన్ ఏంటో ఇది ఆనంద తెలుసుకుంటుందా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.